రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనము నిమ్మ బత్తాయిలో మనం గజ్జి తెగులు ఎలా నివారించాలని కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు అయితే చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారండి నెల్లూరు ప్రాంతం నుంచి, అలాగే చాలామంది కడప మరియు పులివెందుల ప్రాంతాల్లో సార్ మేము గజ్జి తెగులను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కొన్ని ప్రాంతాల్లో అయితే గజ్జి తెగులు అనేది విద్యుత్ ఎక్కువ అయిపోయింది, వాటిని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, అడ్వాన్స్గానే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే గజ్జి తెగులు రాకుండా మనం తోటలోకి ఎంట్రీ కాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా నిమ్మ మరియు బత్తాయిలో గజ్జి తెగులు నివారణ గురించి పూర్తిగా ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అది ఎలా వస్తుంది, అలాగే వాటికి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే వచ్చిన తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అడ్వాన్స్గానే రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ గజ్జి తెగులు అనేది వేటి వల్ల వస్తుంది? అసలు సార్ గజ్జి తెగులు అనేది మనకు ఒక ఫంగస్ అండి, గ్యాంతోమోనాస్ సిట్రి అనే ఒక ఫంగస్ వల్ల మనకు గజ్జి తెగులు అనేది వస్తుంది. అలాగే కొన్ని మనకు లీఫ్ మైనర్ వస్తుందండి. ముఖ్యంగా ఈ లీఫ్ మైనర్ అనేది మనకు లేత ఇగుర్లకు వస్తుందండి. మనం గమనించినట్లయితే ఆకుపై మనకు పాములు ఇంకోటి అండి, ప్రతి పంటలోనూ లీఫ్ మైనర్ ఆకు పై భాగాన్ని వస్తే, కానీ చీని బత్తాయిలో మనకు ఆకు కింద భాగంలో మనం గమనించినట్లయితే ఇలా పాములు ఉంటుందండి లీఫ్ మైనర్. దీనివల్ల లీఫ్ మైనర్ అనే గజ్జి తెగులు ముఖ్యంగా తీసుకొచ్చేది ఈ లీఫ్ మైనరే మనకు లేత ఇగురులోకి మనకు ఈ లీఫ్ మైనర్ వస్తుంది. కాబట్టి ఏం చేస్తుందంటే ఇది ఆకు కింది భాగాన్ని ఇలా పాములు ఉంటుంది లీఫ్ మైనర్. ఈ వలయం ఏర్పడడం వల్ల ఆకులకు మనకు కిరణజన సంయోగక్రియ జరగక మనకు గజ్జి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఈ మనకు లీఫ్ మైనరే మనకు గజ్జి తెగులు తీసడానికి ప్రధాన కారణం అండి. ఇంకోటి అండి, గజ్జి తెగులు జాంతోమోనాస్ సిట్రి అనే ఒక ఫంగస్ వల్ల వ్యాపిస్తుంది. ఈ ఫంగస్ అనేది ఇది ముఖ్యంగా మనకు ఏ టైంలో అంటే నవంబర్ డిసెంబర్ టైంలో మనకు గజ్జి తెగులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, అలాగే మనకు మార్నింగ్ టైంలో కూడా మనకు మంచు కురుస్తూ ఉంటుంది. దీనికి ఫేవరబుల్గా కండిషన్స్ వచ్చి మనకు అధిక ఒత్తిడి సాంద్రత మరియు ఎక్కువ తేమ కలిగిన, అలాగే మనకు మార్నింగ్ టైంలో మంచు కురిసే టైంలో నవంబర్ డిసెంబర్ టైంలో మనకు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే సార్, ఈ గజ్జి తెగులు అడ్వాన్స్గానే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు లేత ఇగురులు వచ్చినప్పుడు కంపల్సరీ లీఫ్ మైనర్ స్ప్రే చేసుకోవాలా. అలాగే మనం బయలాజికల్ ఎరువులు అనేవి మనం పాదులో వేయించాలా. ఎందుకంటే ఇది మనకు తడి మరియు ఎక్కువగా ఇది వ్యాపించేది వచ్చి మనకు మొక్కల ద్వారా, అంటే మీరు నాటు మొక్కలు ఇప్పుడు అంట్లు తెస్తారు కదండి, అంట్లో కూడా గజ్జి తెగులున్న మనము తోటకు సంక్రమిస్తుంది. అలాగే జంతువుల ద్వారా, అంటే పక్షుల ద్వారా, అలాగే జంతువుల ద్వారా, అలాగే కుక్కలు తోడేసి, ఇంకోటి నీళ్ళు ఎక్కువగా చెట్టు కింద మనం డ్రిప్ పెడతాం కదండి. డ్రిప్ ఎప్పుడైనా సరే డ్రిప్ అనేది మనకు మొదలు తగలకూడదండి. నీళ్ళు వచ్చేది ఈ డ్రిప్ తర్వాత తడి అనేది నిలబడి ఉంటుంది. ఇక్కడ వచ్చి జంతువులు కానీ కుక్కలు కానీ లేదా అడవి జంతువులు అనేవి మనకి ఇలా ఇక్కడ గజ్జి తెగులు సిమ్టమ్స్ ఉంటే ఇక్కడ నుంచి వేరే పంటకు ఆ జంతువులు వేరే తోటలోకి వెళ్ళినా కూడా మనకు గజ్జి తెగులు అలా కూడా మనకు సంక్రమించడానికి ఆస్కారంగా ఉంటుంది. మొట్టమొదటిగా గజ్జి తెగులు అనేది మనకు ఫస్ట్ మనకు ఆకులకు వస్తాయండి. ఆకుల్లో మనం గమనించినట్లయితే గోధుమ కలర్ మచ్చలు మనకు ఏర్పడతాయి. ఈ మనము ఏదోలే ఏమవుతుందిలే అనుకుంటే నిమ్మలో కానీ బత్తాయిలో కానీ ఏమవుతుంది అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా అవి ఆకులకు వస్తాయండి. ఆకులకు వచ్చిన వెంటనే అప్పుడే మనం తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు మనము కాపర్ బేసిక్ మందులు దొరుకుతాయండి, కోసైడ్ కానీ బ్లైటాక్స్ కానీ, అటువంటి మందులు కంపల్సరీ వాటిలో యాంటీబయాటిక్ అని కలుపుకోవాలా. బ్యాక్టీరియా సైడ్లు కలుపుకోవడం వల్ల మనకు వ్యాధి అనేది అక్కడికే అంతమవుతుంది, వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా మనకు పేరవడానికి ఆస్కారం ఉంది. మొట్టమొదటిగా ఇవి ఆకులకు వస్తాయండి గజ్జి తెగులు. ఆకులకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం నెగ్లిజెన్స్ చేస్తే కొమ్మలకు వస్తాయి. ఈ కొమ్మలకు వచ్చిందంటే మీరు గమనించండి, మీరు అక్కడ గమనించినట్లయితే కొమ్మలకు వచ్చేది ఎక్కువగా మోస్ట్లీ చిన్న చెట్లలో రాదు, నిమ్మలో మనకు ముఖ్యంగా గమనించవచ్చు. ఈ కొమ్మలకు వస్తుంది. కొమ్మలకు వచ్చిందంటే చాలా డేంజర్ అండి. ఎందుకంటే కొమ్మలకు వచ్చిందంటే కంప్లీట్గా మనము ఆ కొమ్మని ముందుకి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది మొక్క అనుకుంటే ఇక్కడ గజ్జి తెగులు ఉంది అనుకుంటే ఇదికే కట్ చేయకూడదు. మొక్కను కొద్దిగా ముందుగా పచ్చిగుండ కొమ్మ దాకా కట్ చేసేసి బ్లైటాక్స్ ఫస్ట్ లేకుంటే బ్లైటాక్స్ పేస్ట్ కానీ లేకుంటే బోర్డో పేస్ట్ పట్టించినా సరిపోతుంది. అలాగే బత్తాయిలు వచ్చినట్లయితే మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆకు వస్తుంది కదండి ఈ గజ్జి తెగులు. ఆకు వచ్చిన వెంటనే మనకు కాయలకు వస్తుంది. మీరు కాయల మీద ఎలా గమనించినట్లయితే గజ్జి తెగులు ఫస్ట్ మనకు గోధుమ కలర్ మచ్చలు కనపడతాయండి. గోధుమ కలర్, ఈ గోధుమ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం అక్కడ మచ్చడిన తర్వాత సరౌండింగ్ లో మనకు పసుపు కలర్ రంగులోకి, అలాగే ఆరెంజ్ కలర్ లోకి మారిపోయి, అలాగే కాయ మనకు పసుపు కలర్ వచ్చేసి కాయ వడపు వచ్చేస్తుందండి.
తర్వాత ఇది గోధుమ కలర్ వచ్చేసి కాయ మనకు గజ్జిగా పగిలేసి మనకు గోధుమ కలర్ అనేది గజ్జిగా కనబడుతుంది. దీన్నే మనము సిట్రస్ క్యాంకర్ లేదా గజ్జి తెగులు అంటారు. సార్ ఈ సిట్రస్ క్యాంకర్ అనేది ముఖ్యంగా దీనికి ఫేవరబుల్ కండిషన్ వచ్చి వాతావరణం అనేది తేమ ఉండాలా, అలాగే వాతావరణం మనము తేమ అనేది అలాగే మార్నింగ్ టైంలో మనకు మంచు కురిసినా కూడా మనకు ఈ గజ్జి తెగులు రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. సార్ మా తోటలో అసలు ఎంట్రీ కాకూడదు అనుకుంటే మనము ఈ జాంతోమోనాస్ సిట్రి అనే ఫంగస్ వల్ల ఇది మనకు భూమిలో కూడా ఇది బాగా సర్వైవ్ అవుతుందండి, అంటే భూమిలో కూడా మనకు నివసిస్తుంది. ఓకే, ఇది రాకోకుండా ఉండడానికి మనకు మార్కెట్లో దొరుకుతాయండి బయాలజికల్ ప్రొడక్ట్స్, అంటే జీవ సంబంధిత, అంటే బ్యాక్టీరియాతో చంపాలి కాబట్టి మనము ఇండి రూట్స్ సిట్రస్ స్పెషల్ బకెట్ దొరుకుతాయండి. సిట్రస్ స్పెషల్ దాంట్లో మనకు కోటాను మైక్రోబ్స్ ఉంటాయి. ఇండి రూట్స్, శ్రీధార, అలాగే క్రియా ప్లస్, లేకుంటే వాటితో పాటు ట్రైకింగ్ ఫ్లోజో అంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇలాంటి ఎరువులు వేసుకోవడం వల్ల మనకు 80% మన బత్తాయిల గజ్జి తెగులు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చిందనుకోండి కంపల్సరీ మనం ఏ మందు స్ప్రే చేసుకోవాలంటే బ్లైటాక్స్ లీటర్ నీటికి 2 grams, అలాగే ప్లాంటోమైసిన్ లేదా బ్యాక్టీరియసైడ్ లేకుంటే బ్లాక్అవుట్ 0.5 ml, వాటితో పాటు ఒక గమ్ము, ఎందుకంటే ఇది మొండి వ్యాధి, ఈ గజ్జి తెగులు అనేది మొండి వ్యాధి కాబట్టి గమ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. గమ్ వేసుకుంటే కంప్లీట్గా మనకు మొక్క మనం మందు స్ప్రే చేసిన వెంటనే ఆ కాయ మీద స్ప్రెడ్ అయ్యేసి ఆ వ్యాధి అనేది అక్కడే అంతమవుతుంది. ఓకే సార్, ఈ గజ్జి తెగులు ఎక్కువ ఉండే కాయలు పీకేయాలండి. ఇంకోటి పీకేసి మనం ఏం చేయాలంటే కాయల్ని పూడ్చివేయడం లేదా కాల్చివేయడం జరగాల. ఆడేస్తారంటే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఎక్కువ ఉండే కాయలను తీసి తోటలోనే వేసేస్తారు. అలా వేయడం చాలా తప్పండి. అలా వేస్తే కంప్లీట్గా మనం వ్యాధిని ఇంకా స్ప్రెడ్ చేసిన వాళ్ళు అయితే దయచేసి అలాంటి కాయలు పీకేసి సంచిలోకి వేసుకొని పోయి మనం బావిలో అయినా లేకుంటే కాల్ చేయడం లేకుంటే పచ్చి కాయలు కాలవు కాబట్టి గుంత తీసి పూర్తి చేయడం చాలా కరెక్ట్. కావున నిమ్మ బత్తాయి గజ్జి తెగులు నివారణకు మీకు ఎటువంటి సందేహాలన్నా మన కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ అండి 6303769324. మీరు ఎప్పుడైనా కానీ మీకు ఫీల్డ్ విజిట్ కావాలనుకున్నా మీరు నా కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ మీకు నేను ఫీల్డ్ విజిట్ చేస్తాను. ఇంకొకటి అండి, ఫీల్డ్ విజిట్ మీరు కంపల్సరీ చేయించుకోండి. అలాగే మీకు అలాగే మంచి ప్రోటోకాల్స్, అలాగే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఎలా సాధించాలని కూడా విషయాలపై మీకు పూర్తిగా అవగాహన ఇస్తాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలి, ఎందుకంటే మీరు షేరు, లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీరు కొద్దిగా చిన్న రైతులకు కూడా రికమెండ్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరిని ఛానల్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్త విషయాలు కూడా మీ ముందుకు తీసుకురావడానికి ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే బత్తాయిలు ఎటువంటి సమస్యలున్నా మీరు నా ఛానల్లో లింక్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.